అమెరికా మెయిన్ ల్యాండ్ దగ్గర లిటిల్ సెయింట్ అనే ఒక ఐలాండ్లో జెఫ్రీ ఎప్స్టీన్ ఆయన లవ్వరు కలిసి ఈ ప్రపంచంలోనే మానవ మృగాలకి ఆశ్రయం ఇచ్చారన్నమాట. ఈ మానవ మృగాలని మనం ఎవరిని అనాలంటే ఎప్స్టీన్ ఫైల్స్లో కనపడుతున్న పేర్లు. ఈవెన్ హక్కిన్స్ అంటే శరీరం అంతా చచ్చుబడిపోయి అస్సలు కదలలేని స్థితిలో ఒక ఫిజికిస్ట్గా, ఒక గొప్ప శాస్త్రవేత్తగా పేరు పొందాడనమాట. ముఖ్యంగా బ్లాక్ హోల్స్ మీద పరిశోధన. ఆయన చనిపోయినప్పుడు ప్రపంచం అంతా బాధపడింది. అన్ని కోరికలు అణుచుకుని ఈ హక్కిన్స్ ఒక అద్భుతం కనిపెట్టాడు కదా అనుకుంటే ఆయన పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో దర్శనమివ్వడం, ఆయన ఫోటో ఈ బికినీలతో ఒక రకంగా పూర్తిగా నగ్నంగా ఉన్న ఇద్దరు స్త్రీల మధ్య శరీరం అంతా చచ్చుబడిపోయిన సెక్సువల్ కోరికలు తీర్చుకోలేని భయానకమైన పొజిషన్లో హక్కిన్స్ పేరు బయటపడతాం ప్రపంచంలో ఒక సంచలనమైంది. ఇలా శాస్త్రవేత్త. తర్వాత నోమ్ సోమ్స్కీ అనే పేరు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. ఒక లింగ్విస్టిక్ అనమాట, ఒక అద్భుతాలు ప్రపంచానికి ఒక పెద్ద పెద్ద సందేశాలు ఇస్తాడు ఆయన. మరి ఆయన పేరు అందులో ఉండడం. ఎప్స్టీన్ సెక్సువల్ ఇండల్జెంట్మెంట్, సాతాను దారుణ మానవ మృగంగా ప్రవర్తించినట్టు ఆయన పేరు ఉండడం. తర్వాత ద గ్రేట్ బిల్ క్లింటన్ 2 సార్లు అధ్యక్షత వహించింది. ఇప్పుడు బిల్ క్లింటన్తో పాటు ఇప్పుడు ట్రంప్ 2వ అధ్యక్ష స్థానంలో ఉన్న ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ పేరు దారుణంగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండడం దారుణమైన పరిస్థితి చూస్తుంది. తర్వాత ఆండ్రూ మౌంట్ బటన్, ఇండియాకు మౌంట్ బటన్ అంటే పేరు తెలియని వాళ్ళు. ఆయన వంశంలోంచి ఒక రాయల్ ఫ్యామిలీ, బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఆండ్రూ మౌంట్ బటన్ అరెస్ట్ అవ్వడం. ఆయన ప్రేయసి ఎక్స్ వైఫ్ కూడా ఇందులో ఉండడం. ఈవెన్ లేడీస్ కూడా ఇందులో ఉండడం. దీంతోపాటు ఎలన్ మస్క్, ప్రపంచంలో మానవ చరిత్రలోనే పెద్ద కుబేరుడు ఎలన్ మస్క్ పేరు అందులో ఉండడం. ఇలా ఏంటండి ఇది? తర్వాత బిల్ గేట్స్ అయితే ఒప్పుకున్నాడు. ఆయన కూడా ఇది రష్యన్ గర్ల్స్తో నేను తప్పు చేశాను, ఎస్టీటీ కూడా వచ్చింది, సెక్సువల్గా సంక్రమించే వ్యాధులు కూడా వచ్చినాయి అని అటు ఆల్మోస్ట్ ఆయన ఒప్పుకున్నాడు. ఇక ఎంతటి దారుణం అంటే ఈవెన్ ఇండియా నుంచి కొంతమంది, హర్దీప్ సింగ్, ఇప్పుడు పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి ఒకప్పుడు యుఎస్ అంబాసిడర్గా ఆయన పనిచేశాడు యుఎస్కి, ఆయన పేరు అందులో ఉండడం. ఈవెన్ మోడీ పేరు కూడా ఇండైరెక్ట్గా, అంటే మోడీ డ్యాన్స్ చేసాడే ఉంది. ఈ సెయింట్ ఈ ఐలాండ్కి అయితే ఆయన వెళ్ళలేదు. లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్కి అయితే మోడీ గారు వెళ్ళినట్టు ఎక్కడా పేరు లేదు. కనీసం డ్యాన్స్ చేసినట్టయితే ఇజ్రాయెల్ 2017లో ఉన్నట్టు మోడీ పేరు వచ్చింది. కాబట్టి అది అంతగా ఏమీ కాదు. కానీ హర్దీప్ సింగ్ పురి పేరు మాత్రం ఇక్కడ ఘోరంగా ఉంది. ఆయన రిజైన్ చేయాలనే డిమాండ్లు కూడా ఇక్కడ వస్తున్నాయి. సో ఎంతోమంది అరెస్ట్ అయ్యారు. అంటే రాజకీయంగా రాజకీయ ప్రముఖులు, ఒక దేశ నాయకులే కాదు, ద గ్రేట్ సైంటిస్టులు, ద గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్లు, గ్రేటెస్ట్ నావలిస్టులు, ద గ్రేటెస్ట్గా చెప్పుకునే అన్ని రంగాల వ్యక్తులు తమ యొక్క మనసులో ఉన్న సెక్షువల్ అనే ఒక దాన్ని, ఒక శారీరక సుఖాలని, ఒక ముండేన్ ప్లెజర్స్ అంటారన్నమాట, ఒక ముండేన్ కార్నల్ ప్లెజర్స్ని అధిగమించలేని దుర్మార్గంగా స్థితిలో వాళ్ళు ఉన్నారు. దీన్ని శాటానిక్ అంటే సాతాన భక్తులుగా. ఇప్పుడు చూడండి, ఈ సెయింట్ ఐలాండ్లో ఎప్స్టీన్ యొక్క గృహంలో ఐలాండ్లో అక్కడ దొరుకుతున్న సెక్స్ టాయ్స్ ఏంటి, అక్కడ దొరుకుతున్న ఎముకలు, ఎంతోమంది వందలాది చిన్న పిల్లలు దారుణం, ఎంతటి హింసకు అనిపించారు. అసలు ఎందుకు ఈ జీవితం ఎక్కామా, ఎందుకు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్లు ఇరుక్కుని ఐలాండ్కి వచ్చామా అన్నట్టు వాళ్ళు ఇంతటి ప్రముఖుల చేతులు ఎంతమంది చిన్న పిల్లలు ఏ విధంగా బలయ్యారో చూసుకోండి. అంటే వాళ్ళకు ఒక హింసతో కూడిన సెక్సువల్ ప్లెజర్స్ అనమాట. చాలా దారుణాతి దారుణం అనమాట. ఏంటో ఇది అర్థం కాదు. వీళ్ళు ప్రముఖులు వీళ్ళ అంటే ప్రపంచం ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ఈ ప్రపంచానికి? ఒక సైంటిఫిక్ నుండి, బిజినెస్ నుంచి, ఒక మీడియా నుంచి, ఒక పొలిటికల్ నుండి, శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి సైంటిస్టులు, హక్కిన్స్లు అంటే వీళ్ళందరూ ప్రపంచాన్ని వివిధ వివిధ ఫేసెస్లో వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు. మరి వీళ్ళ వెనకాల ఇంతటి అదృశ్య హస్తం ఉందా? ఒక ఇన్విజిబుల్గా వీళ్ళ మనస్తత్వాలు ఇవి అంటే భారత తత్వశాస్త్రం ఒకటి చెప్తుంది, ఇండియన్ మైథాలజీ. అదేంటంటే ఈ సెక్సువల్ ప్లెజర్, లిబిడోని అధిగమించాలి, ఇది వయసుతో సంబంధం లేదు, అధిగమించాలి అని చెప్తుందనమాట సెక్సువల్. ఇప్పుడు మహాత్మా గాంధీ అని, ఇప్పుడు ఎంతో ఈవెన్ అబ్దుల్ కలాం అని బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఒక అద్భుతం, అంటే మా భారత తత్వశాస్త్రం
సెక్షువల్ ఇది ఉంటుందన్నమాట, ఎలా అధిగమించాలని. అలా అని బైబిల్లో కూడా ఉంటుంది, అలా అని ఇస్లాంలో ఉంటుంది, అన్ని శాస్త్రాల్లో ఉంటుంది. భారతదేశంలో ప్రత్యేకించి చెప్పబడింది అనమాట. మరి ఈ సెక్సువల్ ప్లెజర్ని ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టు ఈ లిబిడోని వీళ్ళు అధిగమించలేకపోయారు. ఎన్నో వైఫులు చేసుకుని ఎన్నో పెళ్ళి ఎన్నో ఉన్నా అంత చిన్నపిల్లలతో ఆ రకమైన సెక్సువల్ అంటే ఒక హింసతో కూడిన సెక్స్ని వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది ప్రపంచం జీర్ణించుకోలేని ఒక పరిస్థితి ఉందండి. వీళ్ళు ఎందుకు చేశారు అంటే ఏ కారణాలు చెప్పలేని పరిస్థితి ఈరోజు ప్రపంచం ముందు ఒక దిగ్భ్రాంతికరమైన స్థితిలో ఉంది. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అయితే జైల్లో చంపేశారు, అనుమానాస్పదలో మరణించారు, అతను చంపేశారని తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా ఏం జరగబోతుందా అని. ఇంతటి దారుణమైన స్థితి ఇది. ప్రపంచం అంటే ఈ ప్రముఖులు ఒక మానవ మృగాల కంటే హీనం. మృగాలు కూడా పని చెయ్యవు కాబట్టి మృగాలను కూడా అవమానించినట్టే, వాళ్ళ పేర్లని మృగాలతో పోలిస్తే మృగాలను అవమానించినట్టే. ఆ మృగాలు ఆ పని చెయ్యవండి. అందువల్ల ఏదో వాళ్ళ వంశానికి ఇంకా సృష్టిలో ఒక సెక్స్ అనేది ఏంటంటే ఒక పవిత్రమైన అద్భుతమైన కార్యం అన్నమాట. ఎందుకంటే ఈ సృష్టిని ముందుకు నడిపించేదే సెక్స్. ఈ సృష్టిని ముందుకు నడిపించేది ఒక పవిత్రమైన కార్యం. అందుకే దానికి సమాజంలో ఒక మ్యారేజ్ అని వెడ్డింగ్ అనేది ఒకటి పెట్టి ఒక పవిత్రంగా ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు క్రిస్టియానిటీ అయినా ఈ ఇస్లాం అయినా ఇదైనా బుద్ధిజం అయినా ఏదైనా హిందూయిజం అయినా ఈ మ్యారేజ్కి ఒక కోడ్ పెడతారు వాళ్ళు. ఈ కోడ్ ఒక నిబంధనలు పెట్టి ఇది సామాజికంగా ఒక కట్టుబాటులతో ముందుకు నడిపిస్తారన్నమాట. ఒక సెక్స్ అనేది ఒక పవిత్రమైన ఒక కార్యం, ఇది సృష్టిని ముందుకు నడిపించే ఒక కార్యం అన్నమాట. మరి దీన్ని వీళ్ళు ఎలా ఎందుకు ఉపయోగించారు? మృగాలు ఎలా చెయ్యవండి, మృగాలను అవమానించినట్టే వీళ్ళ పేర్లు సంబోధిస్తే ఈ గొప్ప ప్రముఖులు మరి ఏంటో ఈ ప్రపంచం ఎట్టిపోతుందో. కాబట్టి ఈ రిలీజియన్లో ఈ లిబిడోని వీటిని అరికట్టే వాటికి ఎంతటి ప్రాముఖ్యత ఉండాలో, ఈ యొక్క పిల్లల పెంపకం తర్వాత విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు రావాలో, రిలీజియన్ ప్రాముఖ్యత ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందన్నమాట.